ఇటు చూస్తే నాన్న, అటు చూస్తే బాబాయ్, ఎవ్వరికి ఎదురెళ్లలేడు. అలాగని ఇద్దరికి నో చెప్పలేడు. పాపం అటు ఇటు కాకుండా మధ్యలో నలిగిపోతున్నారు రామ్ చరణ్. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయకపోవడం మెగా వారసుడికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. చిరంజీవి పవన్ మధ్య నలిగిపోతున్న గేమ్ చేంజర్ అసలు 2024లో వస్తుందా? ఇదే వాటి ఎక్స్క్లూజివ్ స్టోరీ. అందరూ సినిమాల రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ అవుతున్నాయి, కానీ గేమ్ చేంజర్ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. చివరికి నిన్నగాక మొన్న షూటింగ్ మొదలైన చిరంజీవి లేటెస్ట్ సినిమా విశ్వంభరను కూడా సంక్రాంతి 2025కు విడుదల చేస్తామని చెప్పారు నిర్మాతలు. కానీ ఎప్పుడో మొదలైన చరణ్ సినిమా రిలీజ్ డేట్ పై మాత్రం క్లారిటీ లేకుండా పోయింది. 2021లో గేమ్ చేంజర్ కు కొబ్బరికాయ కొట్టారు. 2023లో విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఆగిపోయిన ఇండియన్ 2 మళ్లీ పట్టాలెక్కడంతో ప్లాన్స్ అన్ని డిస్టర్బ్ అయ్యాయి. ఇప్పటికీ గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తి కాలేదు. రిలీజ్ డేట్ చెప్పమంటే నిర్మాత దిల్ రాజు సైతం కన్ఫ్యూజన్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. సెప్టెంబర్ 2024 అంటున్నా అప్పుడైనా వచ్చేనా అనే డౌట్స్ లేకపోలేదు. సెప్టెంబర్లో గేమ్ చేంజర్ విడుదల చేద్దామనుకుంటే ఓజీ రూపంలో పెద్ద షాకే తగిలింది. సెప్టెంబర్ 27న ఓజీ సినిమా విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. అంటే గేమ్ చేంజర్కు ఆ సీజన్ మిస్ అయినట్టే. అక్టోబర్ 12న దసరా. అప్పుడుగానే చరణ్ సినిమా రాలేదంటే మళ్లీ 2025 సమ్మర్ వరకు రిలీజ్ డేట్స్ దొరకవు. ఎందుకంటే సంక్రాంతికి ఆల్రెడీ చిరంజీవి రేస్లో ఉన్నారు. అక్టోబర్ మిస్ అయితే డిసెంబర్ ఉంటుంది. కానీ పుష్ప 2 ఒకవేళ ఆగస్టు 15న రాకపోతే డిసెంబర్లోనే రావడం ఖాయం. అంటే గేమ్ చేంజర్కు ఛాన్స్ లేదు. సంక్రాంతికి విశ్వంభర ఉంది కాబట్టి నాన్నతో పోటీకి రాడు. అప్పుడిక చరణ్కు సమ్మర్ ఒక్కటే ఆప్షన్ అవుతుంది. అలా కాకుండా ఓజీ వచ్చిన 15 రోజుల్లోనే దసరాకు గేమ్ చేంజర్ విడుదల చేస్తే ఆల్ హ్యాపీస్. లేదంటే చిరు పవన్ మధ్య చరణ్కు శాండ్విచ్ తప్పదు.